నమస్తే తెలంగాణ వార్తాపత్రిక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ మిషన్ కాకతీయ భగీరథ ఘనత ఆయనదే. విజయవాడ మాజీ ఎంపీ శ్రీనివాస్ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అంటూ విజయవాడ మాజీ ఎంపీ శ్రీనివాస్ ప్రకటించినట్లుగా ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మరో వార్త, మీ జిల్లా ఉండేనా ఊడేనా, ప్రజాకాంక్షతో రేవంత్ చెలగాటం, జిల్లాల కుదింపునకు సిద్ధమైన ప్రభుత్వం అంటూ ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. జిల్లాల పునర్విభజనకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేసే దురుద్దేశంతో అడుగులు, పరిపాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ, రిటైర్డ్ జడ్జి విశ్రాంత అధికారుల కమిటీ సాకు మాత్రమే, సగటు జనసంఖ్య ప్రాతిపదికన జిల్లాలు అసంబద్ధ చర్య, జీహెచ్ఎంసీ కమిషనరేట్ల విభజనలో శాస్త్రీయత ఏది, ప్రజాకాంక్ష పోరాటాల ఫలితంగానే నాడు 33 జిల్లాలు, ఏ జిల్లా రద్దవుతుందో తెలియక ప్రజల్లో తీవ్ర ఆందోళన. జిల్లాల జోలికొస్తే చేస్తామంటూ ఇక్కడ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ సర్కారు భస్మమవడం ఖాయం, జిల్లాలు రద్దు చేస్తే చూస్తూ ఊరుకుందామా, మహబూబ్ నగర్ బీఆర్ఎస్ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. తెలంగాణపై కేసీఆర్ ముద్రను చెరిపేసేందుకు రేవంత్ సర్కారు మరో విఫలయత్నం చేస్తోంది. దాంట్లో భాగమే జిల్లాల పునర్విభజన పేరిట తేనె తుట్టెను కదుపుతోంది. తెలంగాణలో నిర్మాణాత్మక అభివృద్ధిని వదిలేసి ఉన్న వాటిని కూలగొట్టే పనిలో నిమగ్నమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలపై పడింది. ఎందుకీ కుదుపు? 33 జిల్లాల ఏర్పాటేమీ ఆషామాషిగా జరగలేదు. ప్రజల డిమాండ్ మేరకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా, పరిపాలనా సౌలభ్యం కోసం జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కడి ప్రజల దశాబ్దాల పోరాటం. సిరిసిల్ల, జనగామ, గద్వాల, ములుగు వంటివి ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేసి సాధించుకున్నవే. ఏవి ఉత్తుతిగా ఇచ్చినవో, ఉదారంగా వచ్చినవో కావు. జనామోదం లేకుండా ఏర్పాటు చేసినవి అసలే కావు. మరి అలాంటి జిల్లాలపైకి రేవంత్ సర్కార్ ఎందుకు దండెత్తుతోంది? సర్కారు చెప్తన్న యూనిఫామ్ ఫర్ పాపులేషన్ ఆధారంగా అనేది సాకు మాత్రమే, శాస్త్రీయత ఓ ముసుగు మాత్రమే. దానికి నిపుణుల కమిటీ అంటూ ఏవేవో చెప్తోన్న ప్రభుత్వం మరి ఏ సరి సమాన జనసంఖ్య ఆధారంగా జీహెచ్ఎంసీని విభజించింది? ఏ శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా జోన్లను ముక్కలు చేసింది? ఏ కమిటీ నివేదిక ఇచ్చిందని కమిషనరేట్లలో మార్పు చేసింది? ఎవరు కోరారని ఫ్యూచర్ సిటీ అనబడే త్రిశంకు నగరాన్ని బలవంతంగా జనం నెత్తిన రుద్దుతోంది. పొందికగా అమరిన తెలంగాణను చూసి ఎందుకు కంటగింపుగా ఉంది? మంచిగున్న జిల్లాలను చూసి ఎవరికి కడుపు నొస్తోన్నది? ఆధునిక భవనాలు, అందుబాటులోకి పాలనతో అందంగా ఒదిగిన 33 జిల్లాల మణిహారాన్ని ఇచ్చెగొడుతున్నది ఎందుకు? ఉన్నది పారబోసుకొని మళ్లీ ఏరుకునే అనాలోచిత చర్యలు ఎవరి ఆదేశాల మేరకు? తెలంగాణకు శాశ్వత నష్టం చేయడానికి సిద్ధమవడం ఎందుకోసం, ఎవరి కోసం అంటూ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో జిల్లాల మార్పుకు సంబంధించినటువంటి వార్తకు సంబంధించి సమాచారం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే విద్వేషంతో సీఎం రేవంత్ రెడ్డి మరో దుస్సాహసానికి తెగబడుతున్నారు. ప్రజల ముంగిట్లోకి సుపరిపాలన తీసుకువచ్చి అన్ని రంగాల్లోనూ ప్రగతిని పరుగులు పెట్టించిన చిన్న జిల్లాల ఏర్పాటును అపహాస్యం చేసే కుట్రలకు తెరలేపారు. కేసీఆర్ పరిపాలన, నిర్మాణాత్మక వ్యూహాలకు కలికితురాయిగా నిలిచిన చిన్న జిల్లాల స్వరూపాన్ని గందరగోళపరచడానికి వారం రోజుల నుంచి మంత్రులతో ప్రకటనలు చేయించిన ముఖ్యమంత్రి తాజాగా తానే రంగంలోకి దిగారు. 6 గ్యారంటీల అమలు, కృష్ణా గోదావరి జలాల చౌర్యం మీద రోజురోజుకు పెరుగుతోన్న ప్రజా వ్యతిరేకతలను తప్పించుకోవడానికి, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గురువు చేసిన సూచనలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జిల్లాల పునర్విభజన అంశాన్ని తెర మీదికి తీసుకువచ్చినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజనపై మంత్రులతో తలో మాట. 2027 డిసెంబరు వరకు అవకాశం లేనట్టే, జనాభా ఆధారంగా విభజన అశాస్త్రీయమే, జైపాల్ రెడ్డి పేరిట ఫ్యూచర్ సిటీ జిల్లా అంటూ ఇక్కడ మరిన్ని వార్తలు 2వ పేజీలో చూద్దాం. జిల్లాలను మళ్లీ విభజిస్తామన్న రేవంత్, రిటైర్డ్ జడ్జితో కమిషన్, 6 నెలలలో నివేదిక, బడ్జెట్ సమావేశంలో చర్చిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సౌలభ్యం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరోసారి జరగాల్సిన అవసరం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తాం. 6 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరతాం. ఆ నివేదిక ఆధారంగా మరోసారి జిల్లాలను శాస్త్రీయంగా విభజిస్తాం. జిల్లాల పేర్లు, పరిధిపై ఫిర్యాదులున్నాయి. వీటి ఆధారంగా మార్పులు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా ఇక్కడ మనకు వార్తలు చూడొచ్చు. హైదరాబాద్ ఫ్రీ జోన్కు కుట్ర,
జిల్లాల కుదింపు వెనుక పన్నాగం, బాబు డైరెక్షన్లోనే రేవంత్ అడుగులు, కేసీఆర్ దూరదృష్టితో పటిష్ట జోనల్ వ్యవస్థ. ఇన్నాళ్లు స్థానికులకే దక్కిన సర్కారు కొలువులు, కాంగ్రెస్ ప్రభుత్వ తాజా చర్యతో మొదటికే ప్రమాదం. 8 ఏండ్ల తర్వాత జిల్లాల మార్ప, తెలంగాణ వాదుల ఆగ్రహం అంటూ మరో వార్త కనిపిస్తా ఉంది. జిల్లాల పునర్విభజన పేరిట కాంగ్రెస్ సర్కారు కొత్త కుట్రలకు తెరలేపిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అసలు స్వరూపం అంతరార్థం అదేనని మండిపడుతున్నారు. ఆంధ్ర బాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని, దీని వెనక తెలంగాణ బిడ్డల ఉద్యోగాలు కొల్లగొట్టే భారీ కుట్ర ఉందని నిరుద్యోగ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. ఆంధ్ర, రాయలసీమ వారికి రెడ్ కార్పెట్ పరచడం ఖాయమని, ఇదే జరిగితే తెలంగాణ బిడ్డలు తీవ్ర అన్యాయమైపోతారని, నష్టం జరుగుతుందని వారు వాపోతున్నారు. ఈ విషయంలో సర్కారు ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతోన్నదని, మొదట ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలు జేహెచ్ఎంసీలో విలీనం, తర్వాత 3 కార్పొరేషన్లు, సికింద్రాబాద్ జిల్లా అంటూ రోజుకో లీకు వదులుతున్నారని జేఏసీ నేతలు ఉదహరిస్తున్నారు. 2 ఏళ్లుగా లేనిది ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా జిల్లాల పునర్విభజనను తెరపైకి తేవడం వెనుక ఇదే కుట్ర ఉందని, కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక పెద్ద ఎత్తున ఆంధ్ర నేపథ్యమున్న అధికారులకు పోస్టింగ్లు, పదవులిచ్చిందని, ఇక ఉద్యోగాలు కట్టబెట్టబోతున్నదని జేఏసీ నేతలు వాపోతున్నారు. ఇక ఇది మీ జిల్లా ఉండేనా ఊడేనా అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి పలు సమాచారాలు. ఇక పెండింగ్లోనే 5 డిఏలు, కరువు భత్యం విడుదలలో కాంగ్రెస్ సర్కారు దగ, అప్పుడొకటి ఇప్పుడొకటి అన్నట్లుగా విడుదల. తాజాగా 3.64% డిఏ పెంచుతూ ఉత్తర్వులు. ఈ 2 ఏళ్ల కాలంలో ఇచ్చింది 3 డిఏలే, మిగతావి విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్. బాబు కోసం నీళ్ల మోసం అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. పోలవరం నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కారు అస్త్ర సన్యాసం. ఏపీకి వంతపాడేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు. పోలవరం నల్లమల సాగర్ లింకుపై ఆది నుంచి అంతే, బయటకు చెప్పేదొకటి, లోపల చేస్తున్నది ఇంకొకటి. అక్రమ ప్రాజెక్టులు అడ్డుకుంటామంటూ ప్రగల్భాలు ఒకవైపు, విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు మరోవైపు. రేవంత్ సర్కారు తీరుతో తెలంగాణకు దక్కని న్యాయం. రిట్ పిటిషన్ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, సివిల్ సూట్తో కాలయాపనే అంటోన్న నిపుణులు. పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు వాదనలన్నీ వీగిపోయాయి. సర్కారు దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హతే లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టుకు అడ్డంకులేవీ లేకుండా పోయాయి. ఇది రేవంత్ సర్కారు ఉద్దేశపూర్వక నిర్ణయాల ఫలితమేనని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఆది నుంచి పైకి ఒకటి చెబుతూ ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తోన్న తీరుతోనే పిటిషన్కు విలువ లేకుండా పోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిఎన్ లింకుపై పిటిషన్ వాపస్. సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ. పిఎన్ లింక్ నదీ పరివాహక రాష్ట్రాలన్నింటి సమస్య. 32వ రాజ్యాంగ అధికరణం కింద పిటిషన్ చెల్లదు. సివిల్ సూట్ వేసుకోవాలని ధర్మాసనం సూచన. గత విచారణలోనూ తప్పుపట్టిన న్యాయస్థానం. బాబుకు రేవంత్ సంక్రాంతి గిఫ్ట్. రాష్ట్రానికి చారిత్రక ద్రోహం, జల హక్కులకు మరణ శాసనం. పిఎన్ లింకుకు ప్రభుత్వ పూర్తి సహకారం. విచారణార్హత లేని పిటిషన్ వేయడమే నిదర్శనం. బీఆర్ఎస్ రాజీ లేని పోరాటమంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ అంటూ వార్త చూడొచ్చు. అటు దాసోహం ఇటు ద్రోహం. తెలంగాణకు రేవంత్ దోకా, పదవిని కాపాడుకునేందుకు గోదావరి జలాలు తాకట్టు. ఏపీ సీఎం డైరెక్షన్లోనే సుప్రీంలో పిటిషన్. ప్రధాని మోదీకి భయపడే ప్రాజెక్టులపై వెనకడుగు. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అంటూ మరో వార్త చూడొచ్చు. కమిషన్ ఇస్తారా? కాంట్రాక్టర్కు మాజీ ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపు. మారణాయుధాలతో వచ్చి బీభత్సం, పలు వాహనాలు సామగ్రి ధ్వంసం. ప్రాణభయంతో పారిపోయిన సిబ్బంది. గద్వాల జిల్లాలో 3 రోజులుగా నిలిచిన రహదారి విస్తరణ పనులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కంప్లైంట్ రాలేదంటూ బుకాయింపు. సీఎం సొంత జిల్లాలో కలకలం రేపుతోన్న బ్లాక్మెయిలింగ్ వ్యవహారం. సీక్రెట్ ఏజెంట్గా టీజీఐఐసీ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. గుట్టు చప్పుడు కాకుండా భూ కేటాయింపులు, పరిశ్రమల వివరాలను బయటపెట్టని వైనం. ఎంఓయూలపై ప్రభుత్వం మౌనం. ఊరు పేరు లేని సంస్థలకు భూములు. టీజీఐఐసీ వ్యవహారం వివాదాస్పదం. భూభారతిలో తవ్వే కొద్దీ అక్రమాలు అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. 120 మంది డాక్యుమెంట్ రైటర్లకు ప్రమేయం. యాదాద్రిలో 1300 నకిలీ డాక్యుమెంట్ల గుర్తింపు. ప్రధాన నిందితుడితో పాటు మరికొందరి అరెస్ట్. జిల్లాల పునర్విభజనపై మంత్రుల తలో మాట. ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్న దుద్దిల్ల శ్రీధర్బాబు. హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామంటూ మంత్రి పొన్నం వ్యాఖ్యలు అంటే ఇక్కడ వార్తలు చూడొచ్చు. జిల్లాల పునర్విభజనపై కొన్ని మీడియాల్లో జరుగుతోన్న ప్రచారం కరెక్ట్ కాదని, జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం సామాజిక కమ్యూనిటీ హాల నిర్మాణానికి గంగాపురి వద్ద బొక్కల వాగుపై వంతెన,
పోచమ్మగుళ్ల సుందరీకరణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ మంతని మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలపై కొన్ని సోషల్ మీడియా సంస్థల్లో చేస్తోన్న ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తోన్న తరుణంలో ఇలాంటి ప్రచారం తగదని పేర్కొన్నారు. వీటిని వెంటనే మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామంటూ మంత్రి పొన్నం వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని, ఇక్కడి ప్రజల కోరిక మేరకు తిరిగి హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ వద్ద ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి, కలెక్టర్ హైమావతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాల సైంటిఫిక్ మెథడ్లో భాగంగా మార్పులు చేర్పులు జరిగితే ఈ ప్రాంతాన్ని కరీంనగర్లో కలపడం తథ్యమని పేర్కొన్నారు. పార్కును ప్రజలంతా ఉపయోగించుకోవాలని సూచించారు. రాచకొండ చరిత్రను తుడిపేసే కుట్ర, కక్షతోనే కమిషనరేట్కు పేరు కట్, చరిత్రను మరుగుపర్చే కుతంత్రం, రేవంత్పై తెలంగాణ వాదుల ఫైర్, అక్కసుతో నిర్ణయాలొద్దని హితవు. తెలంగాణ అస్తిత్వపు ఆనవాళ్లు చెరిపివేయడమే లక్ష్యమని ప్రకటించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్లుగా అక్కసుతో కూడిన పాలననే కొనసాగిస్తున్నారని ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయని నిప్పులు చెరుగుతున్నారు. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ను 2గా విభజించి తూర్పు భాగంతో పాటు ఏర్పాటు చేసిన కమిషనరేట్కు రాచకొండ కమిషనరేట్ అని పేరు పెట్టింది. 5100 చదరపు కిలోమీటర్ల పరిధి, 50 లక్షల జనాభాతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాచకొండ ప్రాంతం కూడా అందులో వచ్చేలా హద్దులు నిర్ణయించారు. మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని 78 పోలీస్ స్టేషన్లు రాచకొండ కమిషనరేట్లో ఉన్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ వికేంద్రీకరణతో భౌగోళికపరమైన అనుకూలతలు, సేవల్లో సౌలభ్యంతో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు మెరుగైన ఫలితాలు సాధించారు. కానీ తాజాగా ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరిస్తూ జీవో ఇచ్చింది. కమిషనరేట్ పేరును మల్కాజిగిరిగా మార్చుతున్నట్టు జీవోలో పేర్కొంది. భువనగిరి జిల్లాలోని రాచకొండ ప్రాంతం కలిగి ఉన్న ఒక జోన్ మొత్తాన్ని కమిషనరేట్ పరిధి నుంచి తొలగించింది. ఆ ప్రాంతాన్ని యాదాద్రి జిల్లా పరిధిలోకి చేర్చింది. పేరు మార్పు వెనుక పెద్ద కుట్ర. రాచకొండ పేరును తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ వాదులు, చరిత్రకారులు, రంగారెడ్డి జిల్లా వాసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 14వ శతాబ్దంలో పద్మనాయక రాజులు, రేచర్ల అనపోత నాయకుడు రాచకొండ కోటను నిర్మించి అక్కడ నుంచి తెలంగాణను పాలించినట్టు చెప్తున్నారు. హైదరాబాద్కు సమీపంలోని ఈ కోట సాహస యాత్రలకు గొప్ప చారిత్రక వారసత్వం, సంస్కృతికి నిలయంగా నిలుస్తోన్నదని, అలాంటి గొప్ప వైభవాన్ని ప్రస్తుత తరానికి గుర్తు చేస్తూ భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా గత ప్రభుత్వం కమిషనరేట్కు పేరు పెట్టిందని వివరిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి అక్కసుతోనే రాచకొండ పేరు తొలగించడం దారుణమని మండిపడుతున్నారు. రాచకొండను పాలించిన రాజులు వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడం వల్లే రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలు చేపట్టారని విమర్శిస్తున్నారు. సమైక్య బాటలో రేవంత్ మామ పేరుతో జిల్లా. రాచకొండ ఆనవాళ్లు లేకుండా చేయడానికి కుట్రలు అమలు చేస్తోన్న రేవంత్ సర్కారు తమ మామకు సోదరుడైన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం విడ్డూరమని ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, విపక్షాల నేతలు మండిపడుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ను ముక్కలు చేసి రంగారెడ్డి జిల్లా ఆనవాళ్లు కనిపించకుండా ఫ్యూచర్ సిటీ పేరుతో కమిషనరేట్ పరిధిని నిర్ణయించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కాకతీయుల వైభవాన్ని చాటి చెప్తూ పద్మనాయక రాజుల పాలనను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సమైక్య పాలకుల అడుగుజాడల్లోనే నడుస్తున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ తెలంగాణ చరిత్రను విధ్వంసం చేసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేందుకే పాలనా విధ్వంసం, ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవి ప్రసాద్ వెల్లడి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనా విధ్వంసానికి తెరలేపారని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవి ప్రసాద్ ధ్వజమెత్తారు. నాడు ప్రజల చెంతకు పాలన తీసుకొచ్చేందుకే జిల్లాలను పునర్విభజించారని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనపై అక్కసుతో జిల్లాలను కుదించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలను కుదిస్తే జోనల్ విధానంలో పెనుమార్పులు చేయాల్సి వస్తుందని, రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుందని, తద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయి ఉద్యోగులకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకే అన్న పల్లె.
రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకే సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుని జిల్లాల కుదింపునకు తెరలేపారని కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ ధ్వజమెత్తారు. పాలనా సౌలభ్యం కోసం నాడు కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆనవాళ్లను చెరిపివేయాలనే దురుద్దేశంతో సీఎం రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.